కంచే చేను మేసింది. కోట్ల రూపాయల విలువ చేసే సర్కారు భూమికి రెవెన్యూ అధికారులే ఎసరు పెట్టారు. ఓ తహసీల్దార్ డిజిటల్ సైన్స్ స్కామ్ ఖమ్మం జిల్లాలో కలకలం రేపింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం సర్కారు భూమిని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసే కుట్రకు చెక్పడింది. చింతగూడెం గ్రామం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 71/34లో 3.20 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రభుత్వ సీలింగ్ భూమిగా గుర్తించి 2022 ఆగస్టు నెలలో అప్పటి కలెక్టర్ సరిహద్దులు నిర్ధారించి బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ ఏరియా గ్రీన్ఫీల్డ్ హైవే, ఖమ్మం టు దేవరపల్లి, విజయవాడ టు భద్రాచలం నేషనల్ హైవే అతి సమీపంలో ఉండడంతో ఈ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇదే అదనగా సర్కారు భూమికి ఎసరు పెట్టి 5.5 కోట్లు కాజేయాలని స్కెచ్ వేశారు. అయితే ఖతర్నాక్ గా కథ నడిపారు. 3 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఎకరం రామచంద్రారెడ్డి అనే వ్యక్తి కట్టబెట్టాలని పథకం పన్నారు. తహసీల్దార్ శ్రీనివాస్ డిజిటల్ సైన్ కూడా చేశారు. కానీ దగాపై నిఘా పెట్టిన స్థానికులు కామ్గా వెళ్లి కల్లూరు సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అయితే మ్యాటర్ రచ్చకెక్కడంతో పెనుబల్లి తహసీల్దార్ శ్రీనివాస్ స్పందించారు. నేరం తంతి కాదని కొందరు ఉన్నతాధికారుల ఒత్తిడి మేరకే పొరపాటున డిజిటల్ సైన్ చేశా అన్నారు. రిజిస్ట్రేషన్లు రద్దు చేసేందుకు కల్లూరు సబ్ కలెక్టర్ కు నివేదికను పంపించామన్నారు. అంతా అబద్ధం, పక్కా పథకంతోనే స్కామ్ కు తెరలేపారని ఆరోపించారు స్థానికులు. తహసీల్దార్ సహా పలువురు రెవెన్యూ అధికారులకు భారీగా ముడుపులు ముట్టాయి అన్న స్థానికులు సమగ్ర విచారణ జరిపి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.